చాలా క్లియర్గా చెప్తా ఉంది సెక్షన్ బిఎన్ఎస్. కేరళలో ఈ మధ్యన జడ్జిమెంట్ వచ్చింది, కనీసం 10 సంవత్సరాల పాటు జరిగితే తప్ప ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి రాదు. వీళ్ళ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయి ఉండాలి, నేను చెప్పిన నేరాలు మాత్రమే వస్తాయి. క్లియర్గా సెక్షన్ 111 చెప్పింది. కానీ మీరు రేవతి అనే ఒక జర్నలిస్ట్ మీద, దిలీప్ కొంత మీద పెట్టింది ఏంటి? సెక్షన్ 111 పెట్టిండ్రు. అసలు చదువుతున్నారా మీరు చట్టం? సోషల్ మీడియాలో ప్రజల బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఛానల్లో పోస్ట్ చేస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది? నిజానికి ఈరోజు తెలంగాణలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండు కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాయి. ఇది వాస్తవం. ఎఫ్ఐఆర్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది. అక్కడి నుండి ఏకదమ్మన 10 మంది కోదాడ నుంచి కొడంగల్ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా పోలీస్ స్టేషన్లకు పోతారు. 2 నిమిషాల ఎఫ్ఐఆర్ ఇస్తారు. 9 గంటల 20 నిమిషాలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటల 10 నిమిషాలకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. బీఆర్ఎస్ నాయకులు వందలాది కంప్లైంట్స్ ఇచ్చిండ్రు, ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. మరి ఎక్కడ పోయింది? ఎక్కడుంది ఫెయిర్నెస్? నిజంగా ఆర్గనైజ్ క్రైమ్ ఇది కాదా? ఇవాళ కాంట్రాక్టర్స్ అందరు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మాకు 20% ఇచ్చినా కూడా బిల్స్ కావడం లేదంటున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా?